ప్రైజ్ ద లార్డ్. హోలీ కమ్యూనియన్ లేదా ప్రభువు బల్ల గురించి మనము దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు నేర్చుకుందాము. మరి ఇది ఒక రిచువల్ లేకపోతే ట్రెడిషన్ కాదు. ఇట్స్ ఎ పవర్ఫుల్ రిమైండర్ ఆఫ్ గాడ్స్ లవ్, హిస్ సాక్రిఫైస్ అండ్ కవెనెంట్ విత్ అస్. సో మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దీన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తిండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఇది దేవుని యొక్క శరీరము. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమును అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. మరి దేవుడు చెప్తున్నాడు, ఇది పాప క్షమాపణ నిమిత్తము మన కొరకు చిందింపబడింది, అనేకుల కొరకు చిందింపబడింది. మరి మన పాపములు క్షమించబడాలి. మరి యెషయా 1వ అధ్యాయము 18వ వచనంలో చూసుకున్నట్లయితే, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి అగును. ఎలా అవుతుంది? మనము మన పాపాలు ఒప్పుకొని మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో, ఆయన రొట్టెలో, అదేవిధంగా ఆయన రక్తంలో మనం పాల్గొన్నప్పుడు మన ప్రతి పాపము మరి క్షమించబడుతుంది అని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనుగ్రహింపబడింది. ఆయన రక్తము ద్వారా మనకి పాపక్షమాపణ, ఆయన శరీరము ద్వారా మనకి స్వస్థత. అది ఫిజికల్ అయినా స్పిరిచువల్ స్వస్థత అయినా మరి దేవుడు ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా మరి జీసస్ క్రైస్ట్ ఇది ఎందుకు చేయమంటున్నాడు? వాక్యంలో మనం నేర్చుకుందాం. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 53వ వచనం నుంచి మనం చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. అంటే దేవుడు మనకి జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినములో నేను వారిని లేపెదను. ఇటర్నల్ లైఫ్ అనేది దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా రెండవ రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటామని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండెను. అంటే దేవుడు మనతో నిలిచి ఉంటాడని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లును నన్ను తినువాడును నా మూలముగా జీవించును. మనము జీవించాలి అన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారిలో మనం పాల్గొన్నప్పుడు మనకి దేవుడు జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినను చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన శరీరము, ఆయన యొక్క రక్తంలో మనం పాల్గొన్నప్పుడు దేవుడు మనకి జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు, నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే ధన్యత దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే నిత్య జీవం ఇస్తానని దేవుని యొక్క వాక్యంలో మరి మనం నేర్చుకోవచ్చు. మనందరం కలిసి ప్రభు వల్లలో పాల్గొందాము. మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది. థ్యాంక్ యూ జీసస్. మీ యొక్క నలుగబడ్డ శరీరం ద్వారా నాకు స్వస్థతనిచ్చిన తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నా కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. థ్యాంక్ యూ యేసయ్య, నా ప్రతి పాపంను క్షమించినావు. నా
ప్రస్తుత పాపములు, గత పాపములు, ఫ్యూచర్ పాపములు అన్నీ కూడా నీవు క్షమించిన తండ్రి నీకు వందనాలు. క్షమాపణ ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు కానీ ఆయన విజయాన్ని ప్రకటిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరణాత. ఆమేన్.